హలో ఆల్, ఇది వచ్చేసేసి నాటుకోడి కర్రీ అండి. మసాలా వేసి డిఫరెంట్ మెథడ్లో చేశాను, చాలా బాగుంది. ఫస్ట్ మనం ఏం చేయాలంటే హోల్ గరం మసాలాస్ కొంచెం లైట్గా ఫ్రై చేయాలి. చూడండి, ఇది వచ్చేసి నాటుకోడి చికెన్ 1 kg. దానికి సరిపడా ఒక 4 ఉల్లిపాయలు, అల్లం పేస్ట్ నేను ఇంట్లోనే నూరి పెడతాను, పచ్చిమిర్చి అలా వేసేసుకొని కొంచెం డిఫరెంట్ మెథడ్లో చేస్తున్నాను. ఏంటంటే అందరు కర్రీ అయ్యాక మసాలా వేస్తారు, నేను వచ్చేసేసి ముందే కొంచెం ఆయిల్లో లైట్గా మసాలాని సిమ్లోనే షాలో ఫ్రై లాగా చేసుకోవాలి. చాలా టేస్టీగా వచ్చింది. ఇలా ఒకసారి చేసి చూడండి. హోల్ గరం మసాలాస్ ముందుగానే ఫ్రై చేస్తే అసలు చాలా టేస్ట్ డిఫరెంట్ ముక్కలకు పట్టి బాగుంటుంది మసాలా. ఇది వచ్చేసేసి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కొంచెము మంచిగా ఆయిల్లో వేయించేసుకున్నాక అల్లం పేస్ట్ వేసేసి అది కూడా బాగా వేగనివ్వాలి. ఎంతమందికి నాటుకోడి చికెన్ ఇష్టమో, నార్మల్ కోడి చికెన్, బాయిలర్ కోడి చికెన్ ఇష్టమా చెప్పండి నాకు. నేనేంటి కోడి చికెన్ అని 2 సార్లు అంటున్నాను కదా. సరే, ఇది ఉప్పు వేసేసుకోవాలి. ఉప్పు వేసుకొని కొంచెం జీలకర్ర పొడి వేసాను. వేసుకున్నాక మనం ఏదైతే చికెన్ని బాగా శుభ్రంగా కడుక్కోవాలి. దీన్ని కడిగి మంచిగా దాంట్లో వేసి ఫ్రై చేయాలి. ఇది వచ్చేసి 2 టమాటాలు నేను ఇలా పేస్ట్ చేసి వేసాను. చాలా బాగుంటుంది అట్లా పేస్ట్ చేసి వేస్తే, టమాటాలు మాదిరిగా వేసుకుంటే కూడా. అలా ఉప్పు మళ్ళీ కొంచెం లైట్గా వేసేసి ఆ తర్వాత కారం కూడా వేసేసుకోవాలి. మంచిగా వేసి కొంచెం మంచిగా షాలో ఫ్రై లాగా కొంచెం దగ్గరికి మగ్గనివ్వాలి. మగ్గినాక దాన్ని ఇంకా కొంచెం మనం ఏం చేయాలంటే హాట్ వాటర్ లైట్గా మనం ముందే పెట్టుకొని ఉంచుకోవాలండి. హాట్ వాటర్ కొంచెం వేయాలి. కొంచెం వేడి నీళ్ళు వేస్తే ఏంటంటే చాలా బాగుంటుంది, ముక్క టేస్ట్ అనేది డిఫరెంట్ కాకుండా ఉంటుంది. నాకేంటో కొంచెం కారం సరిపోలేదు అనేసి కొంచెం వేసాను, కొంచెమే వేసాను కారం. ఎందుకంటే మనం హోల్ గరం మసాలాలో మిరియాలు కూడా వాడాము, చెక్క, లవంగాలు ఇవన్నీ వేసాం కాబట్టి కొంచెము మనకి కారం ఉంటూ సరిపడా బ్యాలెన్స్గా చూసి వేసుకోవాలి. అలా చూసేసి ఒక 5 విజిల్స్ రానిచ్చేయాలండి. చాలా బాగుంటుంది. నాటుకోడికి ఏంటంటే డైరెక్ట్ ఉడకదు తొందరగా, కొంచెము ఇట్లా విజిల్ కొట్టేస్తే బాగుంటుంది. ఇది వచ్చేసి నేను దానికి కొంచెం గ్రేవీ కన్సిస్టెన్సీ రావాలనేసి జీడిపప్పును, కొబ్బరి కొంచెం లైట్గా షాలో ఫ్రై చేసి పేస్ట్ చేసేసి ఇంకా మనం 5 విజిల్స్ వచ్చేసాయి. చూడండి ఎంత బాగా అయిపోయిందో. అండ్ దాంట్లోనే ఈ దించేసుకున్నాక ఈ పేస్ట్ అయితే ఏదైతే మనము కాజును కొబ్బరి నూరుకున్నాం కదా, అది దాంట్లో వేసేసేయాలి. వేసేసుకుంటే అసలు చాలా టేస్టీగా ఉందండి. రైస్లో కలుపుకొని తింటే ఎంత బాగుందో. మనకి ఇది చపాతీలోకి కూడా బాగుంటుంది. చూడండి, అలా మసాలాను పేస్ట్ చేసుకొని కొంచెం గ్రేవీ కన్సిస్టెన్సీ రావడానికి అట్లా పెట్టేసేసుకోవాలి. మీరు ఈ మెథడ్లో చేసి చూడండి, మంచిగా బాగా కుదురుతుంది. ఫస్ట్ మసాలాస్ ఇట్లా లైట్గా ఆయిల్లో వేయించేసుకుంటే ఇంకేముంటుందండి, మన చివరిగా మహారాణి అయిన కొత్తిమీరని గార్నిష్ చేసేసుకొని వేసేసుకోవడమే. చాలా టేస్టీగా కుదిరిందండి. నేను టేస్ట్ చేశాను, చాలా బాగుంది. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.